హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మొదటి శ్రావణ శుక్రవారం రోజు అండి. అంటే మార్నింగే లేచి ఇంకా అంటే చాలా వరకు పని అంతా కూడా నైట్ అయితే చేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే కల్లాపు చల్లి ఇంక ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా అప్పటికి నేను లేచేసరికి అయితే 4 అలా అయిందనమాట. ఇంకా ఆ టైంకి లేచి ఇంకా పళ్ళన్నీ కూడా త్వరగా చేసుకుందామని చెప్పి అయితే కొంచెం బెందరాడ అయితే లేచాను. ఇంకా పూజల టైంలో కార్తీక మాసం, శ్రావణ మాసం ఈ టైంలో అయితే మాత్రం చాలా త్వరగా అయితే లేస్తాం కదండి. ఇంకా పూజ అన్నది త్వరగా చేసుకోవాలని చెప్పి ఇంక ఇక్కడైతే ముగ్గు పెట్టడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడైతే అంటే మార్నింగే లేచిన వెంటనే ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకుని వాకిలది ఊడ్చేసి అప్పుడైతే స్నానం అన్నది చేశానండి. ఇంకా స్నానం చేసిన తర్వాత అప్పుడు ముగ్గు అయితే వేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి దేవుడి సామాన్లకి అయితే నైటే తోమి తుడిచి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇంకా బొట్లు అన్నవి పెట్టుకుంటాం కదండి. ఇంకా అంటే గంధము, పసుపు, కుంకుమ పెట్టి ఇంక బొట్లు అన్నది పెట్టుకుని ఇదిగో ఈ విధంగా అయితే సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇంకా చలిమిడి, వడపప్పు, నైవేద్యానికి అయితే కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా పాలు అన్నమాట. ఆవు పాలు అయితే ఉంటే ఇంకా అవైతే నైవేద్యంగా పెట్టడానికి అయితే సిద్ధం చేసుకున్నాను. చూసారు కదా పువ్వులు అయితే ఇంకా సెంటర్ నుంచి అయితే తెప్పించుకున్నానండి. చాలా అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వులు అనమాట. అంటే చామంతి పూలు అవి చాలా అంటే చాలా రేట్లు అయితే మాత్రం ఆకాశాన్ని అయితే అంటున్నాయండి. పువ్వులు అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. వచ్చే వారానికి అయితే ఇంకా ఎక్కువ రేట్ అయితే పెరుగుతుంది కదా. ఇంక ఇదండి, ఈ విధంగా అయితే పూజ చేసుకోవడానికి మొత్తం అంతా కూడా సిద్ధం చేసుకుని ఇక్కడైతే పువ్వులు అన్నది అలంకరిస్తున్నాను. ఇంకా మందారం పువ్వులు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయండి. అంటే నిన్న ఈవినింగే మొగ్గలు అన్నవి కోసుకుని వెళ్ళిపోయారు అనమాట చాలా వరకును. ఇంకా నేను వెళ్ళేసరికి అయితే ఇంకా పువ్వులు అన్నవి చాలా తక్కువ అయితే ఉన్నాయి. ఇంకా అవే కోసుకుని వచ్చి పెట్టాను. అలా అని చెప్పి నేను తెప్పించుకున్నాను అనమాట. ఇంక అందుకే పువ్వులు అన్నవి లేవు కదా అని చెప్పి ఇంక ఇక్కడ నేనైతే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అయితే దండం పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇంతకుముందు నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని అయితే ఇంకా ప్రతి దేవుడికి దండం అయితే పెట్టేదాన్ని. ఇప్పుడైతే నా కళ నెరవేరిపోయిందండి. ఇంకా నాలానే చాలామంది అయితే అనుకుంటున్నారు వాళ్ళ కోరిక కూడా నెరవేరాలి అలాగని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా కోరుకుని బయటకు అయితే చెప్పకూడదని అంటారు. మనం సంకల్పంతో కోరుకున్నప్పుడు భగవంతుడు ఖచ్చితంగా చేస్తాడు కదండి. ఇంక ఇక్కడైతే మొత్తం దీపారాధన ఇంకా అదంతా కూడా కంప్లీట్ అయిందనమాట. ఇక్కడైతే ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తున్నానండి. ఇంక ధూపం అయితే చూపించేసి అప్పుడు చివరిగా హారతి అయితే ఇచ్చేసామంటే ఇంక పూజ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మామూలుగా శుక్రవారం అంటేనే ఒక స్పెషల్ ఉంటుంది. అందులోకి శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చాలా అంటే చాలా బాగా పూజ అనేది అయితే చేసుకుంటాం కదా. ఇంక ఇక్కడైతే హారతి ఇవ్వడం కూడా కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇదండి పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే ధూపం కూడా ఇచ్చాను అనమాట. అంటే కొన్ని నిప్పులు అయితే రాజేసి ఇక్కడ అదైతే సాంబ్రాన్ని అయితే వేసానండి. చూసారు కదా, ఇలా మనం సాంబ్రాన్ ధూపం ఇల్లంతా చూపించామంటే మాత్రం చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి కదండి. ఇంట్లో మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా పూజ అదంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇక్కడైతే టీ అయితే పెట్టుకుని తాగుతున్నాను అనమాట. అంటే అప్పటికి ఇంకా తెల్లవారలేదులేండి.
ఇంక ఇక్కడైతే మళ్ళీ మన వర్క్ అయితే స్టార్ట్ అయిపోద్ది కదండి, అంటే పిల్లల క్యారేజీలు చేయడం. ఇక్కడైతే నేను పప్పు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఒకవైపు అయితే రైస్ అయితే పెట్టాను. ఇంకా ఫ్రైడే, సాటర్డే, మండే ఈ రోజుల్లో అయితే మాత్రం కంపల్సరీగా పప్పు అన్నది ఏదో ఒక రోజు అయితే 3 రోజుల్లో ఉంటుంది కదండి. ఇంక మాకైతే శుక్రవారం కదా, ఇంకా పప్పు అయితే వేసాను అనమాట. ఇంకా ఈ క్యారేజీలు చేయడం ఇదంతా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను టిఫిన్కి, అంటే ఈవినింగ్ టిఫిన్కి అయితే రెడీ చేసుకుని ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేశానండి. అదైతే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేద్దామని అయితే అనుకున్నాను. కాకపోతే ఈ వీడియోనే లెంత్ అయిపోయింది. ఇంక అందుకని చెప్పి దీన్ని పార్ట్ 1 దాన్ని పార్ట్ 2గా పెడదామని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో అయితే మాత్రం మొత్తం పూజ వరకు, ఈ క్యారేజీల వరకు అయితే ఉంటుందండి. ఇంకా దీని కంటిన్యూషన్ అయితే రేపు వస్తుందండి వీడియో. ఇంక ఇక్కడి నుంచి అయితే ఒక్కొక్క పండుగ అయితే స్టార్ట్ అవుతుంది కదండి. ఫస్ట్ అయితే ఇంకా తొలి ఏకాదశి స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి అయితే పూజలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కదా. ఇంకా వ్రతాలు, నోములు, కార్తీక మాసం ఇంకా అన్నీ కూడా. ఇంక ఇక్కడైతే మా వాడైతే డైరీస్ అయినా అయితే తీసుకొచ్చాడండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకునేటప్పుడు గుర్తుండదండి వీడికైతే మాత్రం. ఇంకా నేను ఏదన్నా పనిలో ఉంటాను కదా, అప్పుడైతే మాత్రం తెచ్చేస్తాడు. ఇక్కడ చూసారు కదండి, కెమెరాకి అయితే కొంచెం క్లమ్జీగా వచ్చింది. ఎందుకంటే అక్కడ చీమో ఏగో వచ్చి డ్యాన్స్ అయితే చేస్తుందనమాట. ఇంక అందుకే అది చాలా వరకు వచ్చిందండి. కాకపోతే నేను ఎడిటింగ్లో తీస్తాను. ఇంకా ఆ చిన్న బిట్ అయితే ఉంచాను అనమాట, మీకైతే చెప్పడం కోసం అని చెప్పి. అది చీమో దోమో తెలియదు కానీ నేనైతే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే చూసాను. ఇంకా మొత్తం అంతా కూడా వీడియో అంతా అలానే వచ్చింది. ఇంకా చాలా వరకు కట్ చేస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే మా పిల్లల ఘర్షణ ఇంకిద్దరికి కూడా చెప్పలేము. నేనైతే ఇంకా కామ్గా ఉంటాను, ఇంకా కొట్టుకుని అలా ఉంటారని చెప్పి. ఇంక ఇక్కడైతే అన్నం వచ్చడం, ఇంకా పప్పు అదంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.